క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. తలుపుని ఎదుట తీసియున్నాను, దానిని ఎవరిని కూడా వేయనేరడు. దేవుడి వాక్యం దించునుగాక. ఆమేన్. దేవుడు నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నానని దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మనము చాలాసార్లు మన జీవితంలో ఎటు చూసినా కూడా అన్నీ కూడా మూయబడిన పరిస్థితులు మన జీవితంలో కనిపిస్తుంటాయి. ఎటు వైపు చూసిన పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా లేక ప్రతికూలంగా మారిపోతూ ఏ మార్గము మనకి తెలియక కృంగిపోతున్న పరిస్థితులు మన జీవితంలో ఎన్నో మనం ఎదుర్కొంటున్న వారంగా ఉంటున్నామేమో. అన్ని ద్వారాలు కూడా మూయబడి ఉన్నాయి. నా కొరకు ఒక ద్వారం కూడా తెరవబడలేదు. ఒక ఆశీర్వాదం కూడా నాకు రావట్లేదు. ఒక విషయంలో కూడా నేను జయం పొందలేకపోతూ ఉన్నాను. నాకు ఎలా సహాయం కలుగుతుంది? నేను ఎలా ఈ శోధనని జయించగలుగుతానని ఆధారపడుతున్నావా? కృంగిపోతున్నావా? ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, ఆధారపడకు, కృంగిపోడకు. నీ పక్షంగా నీ దేవుడు ఉన్నాడండి. అన్ని ద్వారాలు మూయబడవచ్చు. మూయబడిన ద్వారంలో ఉండి ఒక ద్వారం దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడు. దేవుడు తెరిస్తే దాన్ని మూయవాడు ఎవరు లేడు. దేవుడు కార్యం తలపెడితే దాన్ని ఆపగలవాడు కూడా ఎవరు లేరండి. కాబట్టి దేవుడు నీ పక్షంగా తెరిసిన ద్వారంలో ప్రవేశించి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకో. మూయబడిన ద్వారాలను బట్టి కృంగిపోక, మూయబడిన ద్వారాన్ని తెరిసి దేవుడు నీకున్నాడని గ్రహించి, దాన్ని తెరవగా ఎవరు కూడా దాన్ని వేయలేరని గ్రహించి, మన కొరకు ద్వారం తెరిచి మనల్ని దీవించే దేవుడిని బట్టి సంతోషించు. అటు రీతిగా నిన్ను దేవుడు దీవించునుగాక, బలపరచునుగాక, నీ కొరకు ద్వారం తెరవబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థన లేపిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారు కలుగుతున్న ప్రతికూల పరిస్థితులు అన్ని ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి మా ప్రేమ. నీ నామలో ప్రార్థిస్తుండగా నీ బిడ్డల కొరకున్న ద్వారం తెరిచి ఆ ద్వారంలో వారిని ప్రవేశించి గొప్ప ఆశీర్వాదం చేత నీ బిడ్డలను తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.